ఇప్పుడు ఎక్కడ చూసినా హైదరాబాద్లో ఒకటే టాపిక్ రన్ అవుతుంది, HCU 400 acres. ఎమోషనల్ అటాచ్మెంట్ అయితే వచ్చేసింది. ఆ వీడియోస్ చూసిన తర్వాత డీర్స్ కావచ్చు, పికాక్స్ కావచ్చు, ఆ శబ్దాలు కావచ్చు, స్టూడెంట్స్ని అలా లాక్కెళ్ళిపోవడం కావచ్చు. ఇదే గవర్నమెంట్ ఒకప్పుడు హైడ్రాని సపోర్ట్ చేసిన గవర్నమెంట్, అదే గవర్నమెంట్ ఇప్పుడు దీన్ని ఇలా డిఫారెస్ట్రేషన్ చేయడానికి గల కారణాలు ఏమిటి? సో మీరు అన్నది 100% అండి. లైక్ ఎమోషనల్గా చాలా మంది ఇదవుతా ఉన్నారు. ఎందుకంటే ఆ వీడియోస్ అన్ని రిలీజ్ అయిన తర్వాత ఆ వీడియోస్ చూసి, అంటే ఆ డీర్స్ బాధలు కానీ, ఆ పికాక్స్ బాధలు, ఆ కేరింతలు కానీ, ఈ శబ్దాలు ఇవన్నీ చూసిన తర్వాత HCU ఏదైతే ఉందో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇది టోటల్గా ఓన్లీ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అప్పులు ఎక్కువ ఉండిపోయాయి. సో అప్పులు తీర్చడానికి ఇప్పుడు ఎలాగైతే కోకాపేట్ నియోపోలిస్లో ఆప్షన్ పెట్టి 100 crores చేశారో అలా ఇక్కడ కూడా చేయాలి అన్న ఒక ఆలోచన ఉండిందంటారా? 100% అండి. ఎందుకంటే గచ్చిబౌలి అనేది ఒక మంచి ప్రైమ్ ఏరియా, హాట్ కేక్. ఎస్, హైదరాబాద్ లో గచ్చిబౌలి అంటే ఎంత పేరుగా ఉంది. అసలు ఒక SFT కొనాలంటే 20,000 రూపీస్ SFT అండి. యాక్చువల్ గా ల్యాండ్ ఎవరిదా? 400 acres ల్యాండ్ ఎవరిది? గవర్నమెంటా లేకపోతే HCU? యూనివర్సిటీదే అది, యూనివర్సిటీ ల్యాండ్ అది. కానీ అలా క్రియేట్ చేస్తున్నారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ కార్పొరేట్ ట్రైనర్ శ్రవణ్ వర్మ గారు. నమస్కారం శ్రవణ్. నమస్తే మేడం. సో ఇప్పుడు ఎక్కడ చూసినా హైదరాబాద్లో ఒకటే టాపిక్ రన్ అవుతుంది, HCU 400 acres. ఈ రెండు వర్డ్స్ బాగా వినిపిస్తున్నాయి. నిజంగానే ఈ ఇష్యూ ఏంటి? 400 acres ని ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎమోషనల్ అటాచ్మెంట్ అయితే వచ్చేసింది. ఆ వీడియోస్ చూసిన తర్వాత డీర్స్ కావచ్చు, పికాక్స్ కావచ్చు, ఆ శబ్దాలు కావచ్చు, అండ్ స్టూడెంట్స్ ని అలా లాక్కెళ్ళిపోవడం కావచ్చు. ఇదే గవర్నమెంట్ ఒకప్పుడు హైడ్రాని సపోర్ట్ చేసిన గవర్నమెంట్, అదే గవర్నమెంట్ ఇప్పుడు దీన్ని ఇలా డిఫారెస్ట్రేషన్ చేయడానికి గల కారణాలు ఏమిటి? ఇస్ ఇట్ వర్త్ ఇట్ ఆర్ ఇస్ ఇట్ ఓకే? యా, సో మీరు అన్నది 100% అండి. లైక్ ఎమోషనల్గా చాలా మంది ఇదవుతా ఉన్నారు. ఎందుకంటే ఆ వీడియోస్ అన్ని రిలీజ్ అయిన తర్వాత ఆ వీడియోస్ చూసి, అంటే ఆ డీర్స్ బాధలు కానీ, ఆ పికాక్స్ బాధలు, ఆ కేరింతలు కానీ, ఈ శబ్దాలు ఇవన్నీ చూసిన తర్వాత చాలా మంది ఎమోషనల్ కనెక్ట్ అయ్యారు. ఎమోషనల్ కనెక్ట్ అయ్యి అవి వైరల్ ఎక్కువ అయిపోయాయి వీడియోస్. సో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే HCU ఏదైతే ఉందో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇది టోటల్గా 2300 acres ల్యాండ్లో ఒక సైడ్, అంటే ఈస్ట్ ఆఫ్ యూనివర్సిటీ 400 acres ని టోటల్ గా క్లీన్అప్ చేస్తా ఉన్నారు. ఇది ఎవరు క్లీన్అప్ చేస్తున్నారంటే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళు ల్యాండ్ క్లియరింగ్ కి మొత్తం బుల్డోసర్స్ అన్ని పంపించున్నారు. సో నైట్ మొత్తం బుల్డోస్ అక్కడ వెళ్ళి మొత్తం క్లీనింగ్ చేస్తా ఉంటే పాపం ఆ డీర్స్ కానీ, ఆ పికాక్స్ కానీ అన్ని బయటకు వచ్చేసి కొన్ని అనిమల్స్ అయితే చనిపోయాయి, డీర్స్. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. సో ఎంత బాధాకరం ఇది. సో ఇది ఎందుకు చేస్తున్నారంటే ఆ ల్యాండ్ 400 acres మొత్తం క్లియర్ చేసేసి ఆక్షన్ పెట్టాలనే ప్రయత్నంలో మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. సో మరి మీరు అన్నట్టుగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమని చెప్పింది? న్యాచురల్ రిసోర్స్ ని మనం కాపాడాలి. ఒక హైడ్రా ఏదైతే వచ్చిందో, ఇది హైడ్రా అనేది ఒక గుడ్ కాస్ కోసం కానీ, ఇది బ్యాడ్ కాస్ కోసం కాదు ఇది అని చెప్పిన గవర్నమెంట్ ఈ రోజు మరి ఎన్విరాన్మెంటల్ మీద ఎలా పడింది? ఎంత డెప్త్ ఫారెస్ట్ అది. అలాంటి ఫారెస్ట్ లో ఎన్నో అనిమల్స్ ఉన్నాయి, ఎన్నో బర్డ్స్ ఉన్నాయి. మరి అలాంటి ఒక షెల్టర్ ఇస్తుంది అక్కడ. అండ్ ఇలా చేస్తా ఉన్న క్రమంలో స్టూడెంట్స్ అందరూ ప్రొటెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఎందుకు ముందుకు వస్తున్నారంటే, అరే ఏంది ఇది, ఇంత పెద్ద యూనివర్సిటీ ల్యాండ్ ని వీళ్ళు ఎలా తీసుకుంటున్నారు? ఇంత పెద్ద సెంట్రల్ యూనివర్సిటీ అనే దీనికి ఒక పేరు ఉంది, మంచి ఒక జోన్ గా, అంటే గ్రీన్ జోన్ గా ఇది ఉంది కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా చాలా ఎక్సలెంట్ గా దీనికి ఆక్సిజన్ ఇవన్నీ వస్తున్నాయని చెప్పేసి, మరి ఇలాంటి ల్యాండ్ ని వాళ్ళు ఎలా క్లియర్అప్ చేసి దీన్ని ఆప్షన్ పెడతారని చెప్పేసి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ప్రొటెస్ట్ చేస్తా ఉన్నాయి. ఆ ఆర్గనైజేషన్స్ లో అది ABVP ఉండొచ్చు, SFI, NSF, ఇలాంటి ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ముందుకొచ్చాయి. తర్వాత అండ్ అపోజిషన్ పార్టీస్, అది BRS కావచ్చు, BJP కావచ్చు, అందరు కూడా ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు. ఇలా ప్రొటెస్ట్ చేస్తున్న క్రమంలో ఏమైంది? అందరు కలిసి హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు ఇప్పుడు నోటీస్ ఇచ్చేసింది తెలంగాణ గవర్నమెంట్ కి, అసలు ఎటువంటి ల్యాండ్ అనేది మీరు ఇప్పుడు క్లియర్ చేయకూడదు, యూ హ్యావ్ టు హోల్డ్ అని చెప్పేసి ఇలా మనకి నోటీస్ వచ్చింది. నోటీస్ రావడం వల్ల ఇప్పుడు అన్ని ఆగిపోయాయి. కానీ ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు, ఇప్పటికి కూడా ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఇలా గవర్నమెంట్ చేస్తుంది, అసలు ఏంటి, దీని వెనుక ఎవరు కుట్ర ఉంది, అసలు ఏంది అసలు అని చెప్పేసి అందరు ధర్నాలు చేస్తున్నారండి. సో ఓన్లీ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అప్పులు ఎక్కువ ఉండిపోయాయి. సో అప్పులు తీర్చడానికి ఇప్పుడు ఎలాగైతే కోకాపేట్ నియోపోలిస్ లో ఆప్షన్ పెట్టి 100 crores చేశారో అలా ఇక్కడ కూడా చేయాలి అన్న ఒక ఆలోచన ఉండిందంటారా?
100% అండి. ఎందుకంటే గచ్చిబౌలి అనేది ఒక మంచి ప్రైమ్ ఏరియా, హాట్ కేక్. ఎస్, హైదరాబాద్ లో గచ్చిబౌలి అంటే ఎంత పేరుగా ఉంది. అసలు ఒక ఎస్ఎఫ్టీ కొనాలంటే 20,000 రూపీస్ ఎస్ఎఫ్టీ అండి. ఒక అపార్ట్మెంట్ లో, ఒక ఫ్లాట్ లో 20,000 ఎస్ఎఫ్టీ. మరి అలాంటిది ఒక 400 acres అసలు ఆక్షన్ పెడితే అప్పుడు 100 కోట్లకి వెళ్ళింది, ఇప్పుడు 200 కోట్లకు కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే 100 కోట్లు వెళ్ళింది కోకాపేటలో, ఇది హార్ట్ ఆఫ్ ద సిటీ గచ్చిబౌలి లోపల ఉంది ఇది. మరి లోపల ఉన్న దగ్గర నిజంగా 150 కోట్లకు వెళ్తుందా 200 కోట్లకు పోతుందో తెలియదు. సో ఇదంతా కూడా రెవెన్యూ జనరేట్ చేయడానికి ఇది ఒక మాస్టర్ ప్లాన్ అండి. బట్ ఎంత రెవెన్యూ జనరేట్ చేసినా మనం డిఫారెస్ట్రేషన్ అనేది ఇట్ ఈస్ వెరీ రాంగ్ కదా. 100% రాంగ్ ఇది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు నేను న్యాచురల్ రిసోర్స్ ని కాపాడాలి, అసలు రేపటి రోజులలో మన ఇంకా నెక్స్ట్ కమింగ్ జనరేషన్స్ కి మనం ఏమి ఇస్తాం, మరి చెరువు లేకపోతే ఎలా, చెట్లు లేకపోతే ఎలా అని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఇలా చేయడం అనేది చాలా రాంగ్ అండి. యాక్చువల్ గా చాలా మంది తప్పు పడుతున్నారు దీన్ని. బట్ నిజంగానే హోల్డ్ చేశారు, హైకోర్టు వాళ్ళు అయితే స్టేక్ ఇచ్చారు, ఎటువంటి ఏమంటారు అది డిఫారెస్ట్రేషన్ చేయకూడదు అని. బట్ నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి స్టెప్స్ తీసుకుంటుంది? సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమని చెప్తుందంటే అది ల్యాండ్ అనేది యూనివర్సిటీకి సంబంధించింది కాదు, అది గవర్నమెంట్ ల్యాండ్, అది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి మేము క్లియర్ చేసేసి ఆప్షన్ పెట్టుకుంటాము, సో డబ్బు కూడా అవసరమే కదా అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ మాట్లాడుతూ ఉంటుంది జనరల్ గా. కాకపోతే వేరే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అపోజిషన్ పార్టీస్ కానీ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు, లేదు లేదు ఆ ల్యాండ్ కూడా గవర్నమెంట్ కి సంబంధించింది ఏమీ కాదు, 100% అది యూనివర్సిటీదే. బట్ వీళ్ళు అలా దాన్ని చూపిస్తున్నారు బయటికి. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ అంటే హెచ్సియు అడ్మినిస్ట్రేషన్ అండ్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ టైఅప్ అయ్యాయి కాబట్టి వీళ్ళు కూడా అలా చెప్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ మాట యూనివర్సిటీ వినాలి కాబట్టి వీళ్ళు అలా చెప్తున్నారని చెప్పేసి వేరే ఆర్గనైజేషన్స్ మాట్లాడుతారు. యాక్చువల్ గా ల్యాండ్ ఎవరిదా? 400 acres ల్యాండ్ ఎవరిది? గవర్నమెంటా లేకపోతే హెచ్సియు? యూనివర్సిటీదే అది, యూనివర్సిటీ ల్యాండ్ అది. కానీ అలా క్రియేట్ చేస్తున్నారు. సేఫ్ గేమ్ ఆడాలి కదా, సేఫ్ గేమ్ ఆడడానికి ఇలా వీళ్ళు ఒకటి క్రియేట్ చేసి బయటకు పంపిస్తున్నారు ఇన్ఫర్మేషన్. బట్ చూద్దాం సార్, నిజంగానే నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి అనేది చూద్దాం. బట్ సీరియస్లీ మీలాంటి వాళ్ళు అండ్ ఎవ్రీవన్ అలా బయటకు వచ్చి సోషల్ మీడియాలో వాళ్ళ రియాక్షన్ కానీ రెస్పాన్సిబిలిటీని కానీ బయట చెప్పారు కాబట్టి ఇవాళ హైకోర్టు అనేది ఒక స్టే తీసుకొచ్చింది అనమాట. సో సోషల్ మీడియాలో కాంట్రవర్సీలు, వైరల్ టాపిక్స్ కాకుండా ఇటువంటి వాటి మీద రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అయితే మాత్రం డెఫినెట్లీ విల్ హ్యావ్ అ గుడ్ థింగ్ ఫర్ అవర్ ఫ్యూచర్ జనరేషన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఫైనల్ గా మన హైదరాబాద్ లో కూడా గ్రీన్ జోన్ అనేది లేదు ఎక్కడ కూడా. సో హైదరాబాద్ లో ఎక్కడ చూసినా బిల్డింగ్స్ తోని నిండిపోయింది హైదరాబాద్ అంతా కూడా. మరి అలాంటి ఒక మంచి ఏరియాని ఇలా చేయడం అనేది కూడా చాలా బాధాకరం అండి. అందరూ ఏమైతుందంటే ఎమోషనల్ కనెక్ట్ ఎక్కువ అయిపోయి సింపతి చూపిస్తున్నారు. స్టూడెంట్స్ కాబట్టి ఇంకా కొంచెం ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది వాళ్ళకి, యూనివర్సిటీలో ఉంటారు కాబట్టి. సో డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్స్ అండి.